అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టిఫిన్ ఏంటి అని అడగగానే ఉప్మా అని చెప్పగానే అమ్మో మాకొద్దు అనే పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు కదండి. కానీ ఒకసారి గోధుమ రవ్వతో ఇలా ఉప్మా చేసి చూడండి, పిల్లలు సైతం బాగా ఇష్టంగా తింటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి అందరికీ ఈ ఉప్మా చాలా అంటే చాలా మంచిదండి. చాలా వెజిటబుల్స్ వేసి, జీడిపప్పు వేసి మంచి టేస్టీగా ఈ ఉప్మాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గోధుమ రవ్వ ఉప్మా మన యాంకర్ అనసూయ గారి ఫేవరెట్ అని చెప్పేసి మీలో ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ చేయండి. నూకరవ్వ ఉప్మా, దొడ్డరవ్వ ఉప్మా అంటారు కదా, అందులో వెజిటబుల్స్ వేసుకొని నేను తినేస్తాను, అది నాకు ఇష్టం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని 1 కప్పు జవ్వ గోధుమ రవ్వ వేసేసేయండి. మీరు నార్మల్గా తెల్లగా ఉండే గోధుమ రవ్వ అయినా వాడుకోవచ్చండి, కానీ ఇదైతే ఇంకొంచెం హెల్త్కి మంచిదన్నమాట. మనకి బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది కూడా. ఇది 1 కప్పు వేసేసుకొని సిమ్లో, మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఈ రవ్వని వేయించుకోండి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు చూడండి ఇలా పైన కొంచెం వైట్గా అవుతుందన్నమాట. అప్పుడు ఇంకా ఫ్రై అయినట్టేనమాట. ఇప్పుడు దీన్ని దింపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద వేరొక కడాయి కానీ లేదా ఇలా వెడల్పుగా ఉండే ఒక గిన్నె కానీ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ మినపగుండ్లు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ కూడా వేసేసి ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసేసిన తర్వాత ఇందులో ఇలా వెజిటబుల్స్ వేసుకోండి. ఒక 10 జీడిపప్పు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/4 కప్పు వరకు బీన్స్, అలాగే 1 లేదా 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరగండి. అలాగే కొంచెం అల్లం కూడా సన్నగా తరగండి, లేకపోతే తురుముకనైనా సరే వేసేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేసేసేయండి. మీరు వెయిట్ లాస్కి కనుక ఇది చేసుకుంటుంటే ఆయిల్ తక్కువగా వాడుకోండి, వెజిటబుల్స్ ఎక్కువగా వాడుకోండి. ఇవి మరీ వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం క్రంచీగా వేగితే సరిపోతుందన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసి మరొక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసేసి ఆ తర్వాత ఒక 2 కప్పుల వాటర్ యాడ్ చేయండి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు కొంచెం సంగడిలాగా బాగా మెత్తగా కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్పు వేసుకోవచ్చు అనమాట. కానీ 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అనేది పర్ఫెక్ట్ కొలత. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఈ వాటర్ని ఎసరు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇలా ఎసరు వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ జవ్వ గోధుమ రవ్వని వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వ మొత్తం బాగా ఉడికేటట్టు ఉడికించుకోండి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ కొంచెం సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఉడికిన తర్వాత ఇది దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ వరకు వదిలేసేయండి. అప్పుడు ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోయి ఆ ఉప్మా అనేది బాగా పొడిలాడుతుందన్నమాట. చూడండి 5 మినిట్స్ తర్వాత బాగా ఉడికిపోయింది, బాగా పొడిలాడుతుంది కూడా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ ఉప్మాలో కారపొడి కానివ్వండి, పల్లీ చట్నీ కానివ్వండి, ఏదైనా టమాటా చట్నీ, ఆవకాయ, ఫైనల్లీ రైతాతో కూడా అద్దిరిపోతుందండి ఈ గోధుమ రవ్వ ఉప్మా. మనం వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా క్రంచీగా భలే టేస్టీగా అనిపిస్తుందండి. ఇదే స్టైల్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.